జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. నారా భువనేశ్వరి గారు మన ఇండియాలోనే ఇంతవరకు ఏ మహిళ సాధించినటువంటి ఒక అరుదైన రికార్డు సాధించబోతున్నారు. అది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, నారా భువనేశ్వరి గారి తండ్రి చీఫ్ మినిస్టర్ అండి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆవిడ భర్త నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చీఫ్ మినిస్టర్. ఆవిడ కొడుకు నారా లోకేష్ గారు కానీ చీఫ్ మినిస్టర్ అయితే, మన ఇండియాలోనే 1950 తర్వాత నుంచి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మన దేశంలోనే చాలా రాష్ట్రాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి అయితే ఒకే తన రిలేషన్లో ముగ్గురు చీఫ్ మినిస్టర్ అయిన వాళ్ళు ఆవిడే అవుతారు. ఎవరు తండ్రి చీఫ్ మినిస్టర్, భర్త చీఫ్ మినిస్టర్, కొడుకు చీఫ్ మినిస్టర్. ఈ అరుదైన రికార్డుకి అయితే ఆవిడ చెరువులో ఉన్నారు. ఇన్ కేస్ నారా లోకేష్ గారు కానీ చీఫ్ మినిస్టర్ అయితే, సో ఫార్ ఇండియాలో అయితే ఇంతవరకు ఒక మహిళకి ఆవిడ భర్త సీఎం అయ్యారు, కొడుకు సీఎం అయిన వాళ్ళు ఉన్నారు. కానీ తండ్రి సీఎం, భర్త సీఎం, కొడుకు సీఎం, ఈ ముగ్గురు సీఎంలు అయ్యే రికార్డు మాత్రం నారా భువనేశ్వర్ గారు సొంతం కాబోతుంది. ఇన్ కేస్ నారా లోకేష్ గారు కానీ అయితే, సో ఫార్ చరిత్రలో కొడుకు తండ్రి వీళ్ళిద్దరు చీఫ్ మినిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఎందుకంటే మన విజయం గారే ఉన్నారు, వైఎస్ విజయం గారు. ఆవిడ భర్త సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆవిడ కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ ఒరిస్సాలో బిజు పట్నాయక్ గారు, ఆయన కొడుకు నవీన్ పట్నాయక్ గారు. ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్ యాదవ్ గారు, ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ గారు. వీళ్ళే ఉన్నారు తండ్రి కొడుకులు చీఫ్ మినిస్టర్ అయిన వాళ్ళు. అసలు ఇంతవరకు సో ఫార్ అవలేదు మన ఇండియాలోనే, చరిత్రలోనే. సో ఇన్ కేస్ నారా లోకేష్ గారు కానీ చీఫ్ మినిస్టర్ అయితే 2024 ఎలక్షన్స్లో కానీ డెఫినెట్గా ఆవిడ ఈ రికార్డ్ అయితే సాధించబోతున్నారు. ఈ పాయింట్ కొత్తగా లేదు. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.